హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించి ఫస్ట్ యూనిట్ ఉంది కదండి, మనకు కొత్తగా యాడ్ అయినటువంటి బాల్య దశ నిర్మితులు కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ చైల్డ్హుడ్, మొత్తం దాంట్లో 3 టాపిక్స్ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, చాలా బిట్స్ అయితే కవర్ అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. బాల్య దశను శైశవ దశ నుండి యవనారంభ దశ వరకు గల కాలంగా పేర్కొన్నవారు ఎవరు? సో ఆప్షన్స్లో కుప్పుస్వామి, మెక్మెలాన్, ఫిలిప్ హారిస్, జాన్ లాక్ అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, కుప్పుస్వామి. బాల్య దశను శైశవ దశ నుండి యవనారంభ దశ వరకు గల కాలంగా పేర్కొన్నవారు ఎవరు అంటే కుప్పుస్వామి. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. సెకండ్ది చూసుకున్నట్లయితే బాల్య దశ అనగా పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు గల కాలము అని అన్నది ఎవరు అనేసి వచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, మెక్మిలాన్ విద్యార్థి నిఘంటువు. మెక్మిలాన్ విద్యార్థి నిఘంటువు ప్రకారం వచ్చేసి బాల్య దశ అంటే ఏంటి అంటే పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు గల కాలం అండి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. భారత ప్రభుత్వము ఏ సంవత్సరంలో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ను ప్రవేశపెట్టింది అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు సైకాలజీలో కొత్తగా యాడ్ అయినటువంటి టాపిక్స్ నుంచి అడిగినటువంటి బిట్స్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, 2012. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాము. విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశం పైన పరిశీలన జరిపినది ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాడ్కే అండి, రాడ్కే. విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశంపైన పరిశీలన జరిపింది ఎవరు? రాడ్కే. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను. శిశువు జన్మించినప్పుడు ఏమీ తెలియని ఖాళీ పలకలా ఉంటాడని పేర్కొన్నది ఎవరు? సో ఆప్షన్స్ వచ్చేసి రూసో, జాన్ లాక్, అరిస్టాటిల్, ప్లేటో అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్ లాక్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను. బాల్య దశను నిర్మాణాత్మక దశగా పరిగణించడం అంటే ఏమిటి అనేసి ఇచ్చారండి. బాల్య దశను నిర్మాణాత్మక దశగా పరిగణించడం అంటే ఏమిటి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అని, ఆప్షన్ బి. బాల్యం అనేది సంస్కృతి సమాజంపై ఆధారపడి ఉంటుంది అని గుర్తించడము. నెక్స్ట్ 7th క్వశ్చన్ అండి. కల్చర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ అనే రచనలో బాల్యం అనేది ఒక సహజసిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావంగా గుర్తించిన వారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఫిలిప్ హారిస్. కల్చర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ అనే రచనలో బాల్యం అనేది ఒక సహజసిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావంగా గుర్తించింది ఎవరు? ఫిలిప్ హారిస్ అండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. ఎవరి విద్యా తాత్విక రచనలతో బాల్యం గురించిన ప్రస్తావన ప్రారంభమైంది అని చెప్పవచ్చు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్ లాక్ అండి, ఆప్షన్ 2. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాము. సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సరికానటువంటిది ఆప్షన్స్లో ఫస్ట్ది వచ్చేసి సాధికారత్వ పిల్లల పెంపక శైలి, పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి, పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. ఆప్షన్ 3 అంగీకారత్వ పిల్లల పెంపక శైలి, పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారు. ఆప్షన్ 4 వచ్చేసి జోక్యరహిత పిల్లల పెంపక శైలి, పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు అనేసి ఇచ్చారండి. సరి కానటువంటిది అడిగారు. సరి కానటువంటిది వచ్చేసి ఆప్షన్ 1 అండి. 9th వన్కి వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ 10th వన్ అండి.
పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైనటువంటి శైలి ఏది? సో చాలాసార్లు కూడా మనల్ని క్వశ్చన్ అయితే అడిగారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, సాధికారత్వ శైలి. నెక్స్ట్ క్వశ్చను, కుప్పుస్వామి ప్రకారము బాల్యదశ అనేది అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. కుప్పుస్వామి ప్రకారము బాల్యదశ అంటే ఏంటిదండి? శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు గల కాలాన్ని బాల్యదశ అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, సాధికారతత్వ శైలిలో. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గురించి పరిశోధనలు చేసిన వారు ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, బామరిన్ మరియు బ్లాక్. 13th వన్కి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ఏది? సో ఏదండి? ప్రశ్నావళి అనేటటువంటి పద్ధతిని ఎక్కువగా వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది పాఠశాల వయసు ఉత్తర బాల్యదశ, ఆప్షన్ 2 ముఠా వయసు ఉత్తర బాల్యదశ, ఆప్షన్ 3 అన్వేషణ దశ పూర్వ బాల్యదశ, ప్రమాదాల వయసు ఉత్తర బాల్యదశ అనేసి ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, సరికాని జత వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి ఏది అనేసి అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, పదిలా పరుచుకునే భావన. నెక్స్ట్ క్వశ్చను, కోల్బర్గ్ ప్రకారము శిక్షను తప్పించుకోవటానికి విధేయత పాటించే దశ ఏది అనేసి ఇచ్చారండి. సో ఏదండి? పూర్వ సాంప్రదాయ దశ మనకు 1వ దశలో అండి, పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశలో. 17th వన్కి 1 అండి ఆన్సర్. నెక్స్ట్ 18th వన్కి, పరీక్షలలో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టలేదు. ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ ఏది అనేసి అడుగుతున్నారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, 4వ దశ సాంప్రదాయ స్థాయికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని తన అనుభవాలను చెప్పమనడం అనేది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, అంతః పరిశీలన పద్ధతి అండి. రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని తన అనుభవాలను చెప్పమనడం అనేది ఏంటిది? అంతః పరిశీలన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చను, ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురి కాని సమూహం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ సమూహం అండి? నియంత్రిత సమూహము. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, జీన్ పియాజే ప్రకారము పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, అన్వేషణ మరియు అనుభవం ద్వారా వీళ్ళు జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. నెక్స్ట్ క్వశ్చను, పిల్లవాడి చాలక వికాసము దీనికి సంబంధించినది? పిల్లవాడి చాలక వికాసం అండి. సో దేనికి సంబంధించిందండి? శారీరక వికాసానికి సంబంధించింది. 22nd 3rd ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చను, ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ
మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడు. ఆ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ ఏది అనేసి అడుగుతున్నారు. సో మనకు ఆప్షన్స్లో పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, అమూర్త ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ అనేసి వచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, మూర్త్వ ప్రచాలక దశ. ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చను, సినిమాకు తీసుకెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ ఏది అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, రెండవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారము ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఏదండి ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఎదుర్కొనేది? శ్రమించడము నూన్యత అండి, శ్రమించడము నూన్యత. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగాత్మక విద్యా వయస్సులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమం ఏది? ప్రయోక్త వివిధ వయస్సులకు చెందినటువంటి పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య భేదాలను గుర్తించే ఉపగమాన్ని ఏమంటాము? పరిచ్ఛేద ఉపగమం అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, ఒక ఉపాధ్యాయుడు పిల్లల అభ్యాసనంపై బోధనా పద్ధతుల ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఈ ప్రయోగంలో పిల్లల అభ్యాసనం అనేది అనేసి అడుగుతున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, పారతంత్ర చరము. అభ్యాసనం అనేది మనకు ఏ చరం అవుతుంది? దీంట్లో పారతంత్ర చరం అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట ఏది? సో ఏ ఆట అండి? సమాంతర క్రీడ అండి, సమాంతర క్రీడ. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ప్రయోక్త ప్రయోజ్యుల సమూహాలను ఎంపిక చేసేటప్పుడు ఒకే స్థాయి ప్రజ్ఞ కలిగిన ఇద్దరు వ్యక్తులను తీసుకొని ఒకరిని నియంత్రిత సమూహానికి మరొకరిని ప్రయోగ సమూహానికి కేటాయించే పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకేమిచ్చారు? సమజోడీ పద్ధతి, సమూహ పద్ధతి, యాదృచ్ఛిక సమూహ పద్ధతి, పరిభ్రమణ సమూహ పద్ధతి అనేసి వచ్చారండి. సో ఏమంటారండి దీన్ని? సమజోడీ పద్ధతి అంటారు. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఒకే సమూహం ప్రయోగ సమూహంగా నియంత్రిత సమూహంగా వ్యవహరించే ప్రయోగ నమూనా ఏది? సో ఏ నమూనా అండి? ఏక సమూహ నమూనా అండి. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, పిల్లవాడు చంద్రుడు నాతో పాటు నడుస్తున్నాడు అని అనడము పియాజే ఏ దశకు చెందిన లక్షణము అనేసి అడుగుతున్నారండి. సో ఏ లక్షణం అండి? పూర్వ ప్రచాల దశకు సంబంధించింది. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చను, తల్లిదండ్రులు పిల్లల పట్ల నియంతృత్వ వైఖరి ఆ పిల్లల్లో కనిపించే ప్రధాన లక్షణం ఏమిటి అనేసి ఇచ్చారండి. సో తల్లిదండ్రులు వచ్చేసి పిల్లల పట్ల నియంతృత్వ వైఖరి కల్పించినట్లయితే ఆ పిల్లలలో కనిపించే ప్రధాన లక్షణం ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఏ లక్షణాలండి? సామాజిక నైపుణ్యాల కొరత మరియు భయం అనేది ఉంటుంది. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో దత్తాంశ సేకరణ పద్ధతి కానిది ఏది అనేసి అడుగుతున్నారండి. దత్తాంశ సేకరణ పద్ధతి కానిది.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, డేటా విజువలైజేషన్. మనకు పరిశీలన కానీ ఇంటర్వ్యూ, ప్రశ్నావళి ఇవన్నీ దత్తాంశ సేకరణ పద్ధతులు. నెక్స్ట్ క్వశ్చను, ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ఆధీనంలో ఉండి మార్పులకు గురి అయ్యే అంశాన్ని ఏమంటారు? ఏమంటారండి? స్వతంత్ర చరము అనేసి చెప్తారండి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, ఉపాధ్యాయుడు తన బోధనా పద్ధతి ఎంతవరకు విజయవంతమైందో తన డైరీలో రాసుకోవటాన్ని ఏమంటారు అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, పర్యాలోచక బోధన అనేసి చెప్తారు. నెక్స్ట్ క్వశ్చను, ఒక తరగతి గదిలో లేదా ఆట స్థలంలో విద్యార్థి ప్రవర్తనను సుదీర్ఘంగా కథ రూపంలో వివరించడాన్ని ఏమంటారు? సో ఏమంటారండి? వర్ణనాత్మక కథనం అంటారు, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థి జీవితంలో జరిగిన ఒక ప్రత్యేక లేదా ముఖ్యమైన సంఘటనను యథాతథంగా నమోదు చేయటాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, సంఘటన రచనాత్మక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ 38 అండి, సమాధానకర్తగా తన అభిప్రాయాలను వివరణాత్మక రూపంలో సొంత మాటల్లో రాయడానికి అవకాశం ఉన్న ప్రశ్నావళి ఏది అనేసి అడుగుతున్నారండి. సో మనకి ఆప్షన్స్లో నిర్ధారిత ప్రశ్నావళి, స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి, నిర్మాణాత్మక ప్రశ్నావళి ఏది కాదు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. నెక్స్ట్ క్వశ్చను, దత్తాంశ విశ్లేషణ మరియు గణాంకాలు లెక్కించడానికి అత్యంత సులభమైన ప్రశ్నావళి ఏది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, నిర్ధారిత ప్రశ్నావళి. నెక్స్ట్ క్వశ్చను, 2 సమూహాలను తీసుకొని ప్రయోగ కారకాలను పరస్పరం మార్పిడి చేసే పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు ఏక సమూహ నమూనా, పరిభ్రమణ నమూనా, సమాన సమూహ నమూనా, వ్యక్తి అధ్యయన పద్ధతి అనేసి వచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? పరిభ్రమణ నమూనా. సో ఇవి వచ్చేసి ఈరోజు సైకాలజీ టెస్ట్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.